ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం కలిగి. అత్యంత కృపగలిగిన దేవ, ఆరాధనకు యోగ్యుడా, స్తుతులకు పాత్రుడా, సర్వోన్నతుడా, నిన్న నేడు ఏకరీతిగున్న ప్రభువా నీకు వందనాలు. తండ్రి, ఉన్నతమైన ప్రేమకు సాగిలపడి స్తుతిస్తున్నాం. ఏమై ఉన్నామో కేవలం నీ కృపేను ఒప్పుకుంటూ సాగిలపడుతున్నాం. ప్రభువా, ఉదయకాల సంఘ ప్రార్థన ప్రభు నాతో మాతో మాట్లాడాడు, మా అక్కరకొలేదు మాట్లాడాడు. ప్రభువా, భారంతో మేము ప్రార్థించినట్లు మమ్మల్ని సిద్ధపరచాను. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని పరీక్షించుకోవడానికి కృప చూపాను. బలహీనుండి నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని సిలువ చాటు మరుగుపరిచి ప్రభు నీ రక్త ప్రోక్షణ కిందికి నన్ను నేను తెచ్చుకుంటున్నాను. అపవిత్రులను కనికరించు, పరిశుద్ధపరచు, కావలసిన జ్ఞానం మేము నడిపించండి. నాయన ప్రభువా, భారంతో ప్రార్థించినట్లు మాకు కావలసిన నడిపింపును, శక్తి సామర్థ్యాలు అనుగ్రహించి సహాయపడమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన 99వ అధ్యాయము 6వ వచనం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన 99 6వ వచనం. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తిపరులను మనం చూస్తాం, దైవజనులు మనం చూస్తాం, ప్రవక్తలు మనం చూస్తాం, సామాన్యమైన వ్యక్తులు మనం చూస్తూ ఉంటాము, స్త్రీలను చూసాము, వృద్ధులను చూస్తాం, చిన్న పిల్లలు కూడా ప్రభు దగ్గర ప్రార్థించినట్లు మనం చూస్తాం. ప్రార్థనలో ప్రభు దగ్గరికి రావడానికి వయోపరిమితితో సంబంధం లేదు, నీ అనుభవాలతో నీ స్థాయితో సంబంధం లేదు. మొట్టమొదటిగా నేను ప్రార్థించాలి అనేటువంటి స్పృహ ఉంటే చాలు, నువ్వు ప్రభు దగ్గరికి రావచ్చు. సరే, ఇక్కడ మనం చూస్తే మోషే ప్రార్థన గురించి కొంత ఆలోచన చేద్దాం. అక్కడ 3 వ్యక్తులు కనబడుతున్నారు. ఒకటి మోషే, అహరోను, సమూయేలు. యాజకత్వంలో ప్రార్థన కూడా ఇమిడి ఉంటుంది. అందుకే యేసుప్రభు వారిని కూడా మనము గొప్ప యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా మనం ఆయన్ని చూస్తాం. నిత్యం మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన. సో యాజక ధర్మంలో ఒక భాగము విజ్ఞాపన కూడా. బలులు అర్పిస్తూనే ఉంటారు, ప్రజల పక్షాన విజ్ఞాపన కూడా చేస్తూనే ఉంటారు. సో ఇక్కడ మోషే, అహరోను, సమూయేలు వీరు గురించి ఆలోచన చేయకముందు కేవలం మనం మోషే గురించి ఆలోచన చేద్దాం. మోషే చేసిన ప్రార్థన అని 90వ అధ్యాయం అంతా కూడా కీర్తన గ్రంథంలో మనం అవే చూస్తాం. అక్కడ అంతా కూడా మోషే యొక్క ప్రార్థన విషయాలు మనకెన్నో 90వ అధ్యాయంలో కనబడతా ఉంటాయి. సరే, ఇప్పుడు మనం 90వ అధ్యాయం కూడా వెళ్ళను, మనం వేరే అధ్యాయంకి వెళ్దాం. అంతకంటే ముందుగా 61వ కీర్తన మొదటి వచనాన్ని ఒకసారి చూద్దాం. కీర్తన 61:1. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. ప్రార్థనలోకి వస్తున్న ప్రతిసారి మనము ఈ యొక్క ఉద్దేశాన్ని కలిగి రావాలి. మన ప్రార్థన ఎక్కడికి చేరాలి? ప్రభు దగ్గరికి చేరాలి. ప్రభు దగ్గరికి చేరితే ఏంటి, చేరకపోతే ఏంటి? నేను చేయాల్సింది చేసుకుంటా వెళ్ళిపోతానంటే అది కాదు ప్రార్థన అంటే. ఆ ప్రార్థనలకు ప్రతిఫలం కూడా ఉండదు. మన ప్రార్థనలు ప్రభు దగ్గరికి చేరాయనే నిశ్చయత మనకు కలిగి ఉండాలి. మన ప్రార్థన ముగించుకునే లోపు సమాధానం రావడం సంగతి పక్కన పెడితే, నా ప్రార్థన నా ప్రభు దగ్గరికి వెళ్ళింది అనేటువంటి నిశ్చయత రావాలి. ఆ నిశ్చయత వచ్చినప్పుడు మన ప్రార్థించినందుకు ప్రతిఫలాన్ని ఏదో ఒక రోజున తప్పకుండా పొందుకుంటాం. వెంటనే సమాధానం వచ్చిద్దని నా ఉద్దేశము కాదు. అయితే నా ప్రభు దగ్గరికి నా ప్రార్థన చేరి ఉన్నది అనే నిశ్చయత కావాలి. ఆ నిశ్చయత కావాలి అంటే ప్రభుత్వ సత్సంబంధాన్ని మనము కలిగి ఉండాలి. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాము. నిర్గమాకాండానికి వెళ్తే 33వ అధ్యాయంలో అక్కడ కొన్ని విషయాలు మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. వచ్చే వారం నుంచి మోషే ప్రార్థనల గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత అహరోను, సమూయేలు, అలాగా సంఘ ప్రార్థనలో ఇవి జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మామూలుగా మనకిచ్చిన సంఘ వాగ్దానం ప్రకారము మనం ఆలోచన చేస్తే అంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, ప్రార్థన లేనిది ప్రతిఫలం అనేటువంటిది ఉండదు. ప్రార్థనే సంఘానికి చాలా ప్రాముఖ్యం. సంఘం హింసింపబడ్డప్పుడు చేసింది ప్రార్థనే, సంఘము కష్టాల్లో ఉన్నప్పుడు చేసింది ప్రార్థనే. యేసు ప్రభు వారిని శిలువకు అప్పగించిన తర్వాత వీళ్ళందరూ చెదిరైపోయారు.
ప్రభువారు ముందే చెప్పారు, మీరు కనిపెట్టుకొని ఉండండి అని. దేంట్లో అది? ప్రార్థనలో. సో అక్కడ కూడా మనం చూస్తాము, ఆదిమ సంఘము ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా వాళ్ళకు ప్రార్థనే ఆయుధం. ప్రార్థన ద్వారా మాత్రమే ప్రతిదీ వారు జయించగలుగుతూ వచ్చారు. తర్వాత స్టెఫను చంపబడ్డప్పుడు అందాము, అప్పుడు కూడా వాళ్ళు ప్రార్థనలోనే గడిపిన అనుభవాలు కనబడతాయి. పేతురు యోహానులను తీసుకెళ్ళి చెరసాల్లో వేసినప్పుడు కూడా, హింసించినప్పుడు కూడా సంఘము ప్రార్థనలోనే గడిపింది. తర్వాత పౌలు శీలలు చెరసాల్లో వేస్తే వాళ్ళు ప్రార్థనలోనే గడిపారు. యాకోబు శిరచ్ఛేదనం చేయబడ్డప్పుడు పేతురు చెరసాల్లో ఉన్నాడు. నెక్స్ట్ డే ఇంక పేతురు కూడా చావలసినటువంటి వాడిగానే మనకు కనబడుతున్నాడు. అలాంటి సమయంలో కూడా సంఘం ఏం చేసింది? అత్యాసక్తితో ప్రార్థన. సమస్యలు అధికమవుతున్న కొలది, శ్రమలు అధికమవుతున్న కొలది, హింసలు అధికమవుతున్న కొలది క్రైస్తవ సమాజంలో, సంఘాల్లో పెరగాల్సింది ప్రార్థనే కానీ మరి వేరే ముచ్చట్లు కాదు, వ్యర్థమైనటువంటి వాదములు కాదు, లేదంటే లోక సంబంధమైనటువంటి పద్ధతులు ఏమాత్రము కాదు. సంఘము ప్రార్థనలో ఎక్కువగా గడపడం చాలా అవసరం. మరి ప్రాముఖ్యంగా ఈ చివరి గడియల్లో, అంచె దినాలని అప్పుడన్నాడు, ఇది చివరి గడియ, గుర్తుపెట్టుకోండి. దినాలు వాళ్ళకే దినాలైతే, అంచె దినాలైతే మనకేమవ్వాలి? ఇవి చివరి క్షణాలు, చివరి గడియలు. చివరి గడియల్లో ఉంటున్నాం. ఎప్పుడు దేవుని రాకడో కూడా తెలియని దినాల్లో బ్రతుకుతున్నాం. మన పోకడు ఎప్పుడో కూడా తెలియని దినాల్లో బ్రతుకుతున్నాం. అనుకోవచ్చు, నాకు చాలా ఆరోగ్యం ఉంది, నాకు చాలా బలం ఉంది అని. నీ బలము, నీ ఆరోగ్యాన్ని, నీ ఆయుష్ను కాపాడుతాయా? లేదు. ప్రభు నరులారా తిరిగి రండి అని చెప్తే చాలు, వెళ్ళాల్సిందే. నిన్నటి దినాన మాకు తెలిసినటువంటి దైవజనంలో ఆయన మహిమలో పిలువబడ్డాడు. 57 సంవత్సరాల వయసు. ప్రమోద్ వివాహానికి కూడా వచ్చి చివరిలో కొన్ని మాటలు చెప్పి వెళ్ళాడు, విజయ్ కుమార్ అన్నని. సో ఆ నమ్మకంగా అక్కడ సేవ చేస్తున్నారు. తెనాలి అయింది, హైదరాబాద్లో కూడా సేవ చేస్తూ ఉంటాడు. మధ్యలో టీచర్ జాబ్ అనుకుంటా అది రిజైన్ చేసి సేవకని వచ్చాడు. 57 సంవత్సరాలు. ఆశ్చర్యం వేసింది. ఆ ఫోటో పంపించారు ఆయన ఫోన్లోంచి. ఇదేంటి, మొన్నటి వరకు బాగానే ఉన్నాడు కదా, ముందు రోజు కూడా బాగానే ఉన్నాడు, మరి ఏం జరిగిందో తెలీదు, సడన్గా ఏమైపోయినాడు? మహిమలోకి వెళ్ళాడు. సరే, ఆయన మహిమలోకి వెళ్ళాడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు, ఆయనకు ఒక నిశ్చయత, ఆయన కుటుంబానికి ఒక నిరీక్షణ ఉంది, వారు దుఃఖపడరు. మరి దేవుని అందు సిద్ధపాటు లేనటువంటి ప్రజలు అనేక మంది కాలం చేస్తున్నారే, మరి వారి విషయం ఏంటి? సంఘము ప్రార్థనలు చేయాలి. ఒకటి, వాళ్ళ యొక్క సొంత సిద్ధపాటు కొరకు. రెండోది, అయ్యో సమయము అయిపోతుంది, రక్షణ లేని వారు అనేకులు బయట ఉన్నారు, వాళ్ళకి రక్షణ సువార్త అందజేయడానికి ప్రభువా నా నోరు తెరువు అనేటువంటి ప్రార్థన కూడా రావాలి. మనం నన్ను సిద్ధపరచు అని నువ్వు నోరు తెరిచి అడుగుతున్నావు, బాగానే ఉంది. మరి వాళ్ళ సంగతి ఏంటి? అన్యాయం చేసేసి వాళ్ళని అర్ధాంతరంగా వాళ్ళకి ఏం సువార్త చెప్పకుండా వెళ్ళిపోతామో ఏంటి మనం? అలా కాదు కదా. వాళ్ళ విషయంలో కూడా మనం ఏం కలిగి ఉండాలి? పట్టింపు కలిగి ఉండాలి. ఒక వారం రోజుల క్రితం అనుకుంటా, ఏమండి, ఒక ఆయన ట్రైన్ యాక్సిడెంట్లో చచ్చిపోయినాడు. ఆ రోజే ఆయన రిటైర్మెంట్ అట. ఏప్రిల్ 1 రిటైర్మెంట్, ఉద్యోగ విరమణ, పదవి విరమణ. చక్కగా డ్యూటీకి వెళ్ళి దిగేసి పదవి విరమణ ముగించుకొని ఉద్యోగానికి స్వస్తి చెప్పి కుటుంబంతో హ్యాపీగా ఉందాం అనుకున్నాడు. లోకో పైలట్ ట్రైన్ నడుపుతూ ఉంటాడు జార్ఖండ్లో. అవతల ఒక ట్రైన్ వస్తుంది, ఇదొక ట్రైన్ వచ్చింది. ఆ 2 ట్రైన్లు ఒకదానితో ఒకటి డాష్ ఇచ్చుకోవడాన్ని బట్టి యాక్సిడెంట్ అయిపోయింది. 2 పైలట్లు చనిపోయినారు. ఆ రోజు పదవీ విరమణ పొందాల్సి ఉన్న వ్యక్తి కూడా ఏమైపోయాడు? చనిపోయాడు. మరణం ఎప్పుడు వచ్చింది, ఎవరికి వచ్చింది చెప్పగలమా? ఏదో అనుకుంటున్నాం. ఇదే మనకు వచ్చిన అవకాశం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ప్రార్థన చేస్తావు నువ్వు? ఇప్పుడు కాకపోతే మరి ఇంకెప్పుడు పని చేస్తావు? నేను రేపు పని చేస్తానని ఖచ్చితంగా నేను చెప్పగలనా? మీరు చెప్పగలరా? రేపటిదాకా ఎందుకు, సాయంత్రం దాకా ఉంటామో పోతామో కూడా తెలియని దినాలు ఇవి. సమయం దొరికినప్పుడు ప్రార్థన చేయాలి. ప్రభు దగ్గర భారంతో గోజాడేటువంటి అనుభవాలు మనకు కావాలి. ప్రార్థించిన ప్రతిసారి ఒక నిశ్చేతిలోనికి రావాలి. నిన్న అలాగే ఏలూరులో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను 2వ నెంబర్లో ఉన్నాను. 3వ నెంబర్లో ఏదో ట్రైను చెన్నైకి వెళ్తూ ఉంటే అది ఆల్రెడీ ఆగి ప్రయాణికులు ఎక్కిన తర్వాత కదులుతుంది. కొంచెం వేగంగా కదులుతూ ఉంటే ఒకడు రన్నింగ్లో వచ్చి ఎక్కాడు. రన్నింగ్లోకి వచ్చి ఎక్కి జారిపడి ట్రైన్ కింద పడ్డాడు. ఇంకా కింది దాకా వెళ్ళలేదు, మొత్తం ఆ యొక్క ట్రైన్ కింద కాలు పెట్టాడు. ఈ బండి కదులుతుంది,
ఆ పక్కనే ఉన్నటువంటి వ్యక్తులు, నేను చాలా దూరంలో ఉన్నాను, కేకలేస్తున్నారు. చూసేసరికి వాడిని గట్టిగా బయటికి లాగాను. తర్వాత వాడిని తిట్టారు. వాడు అప్పటికే తాగేసి ఫుల్గా ఉన్నాడు. ఇంత తాగకపోతే ఏంటి అని. వాడు తాగుబోతోడు అయినప్పటికీ కూడా ప్రజలు వాడిని ఏం చేశారు? అది నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికే, దేవుణ్ణి ఎరగనటువంటి వ్యక్తికే అవతలోడు తాగుబోతోడైనా వాడి ప్రాణం మీదకి వచ్చేసరికి వాడిని కాపాడాలనేటువంటి స్పృహ వాళ్ళకి వచ్చింది. ఈ దినాన దేవుని చేత ఎంపిక చేయబడి, ఏర్పాటు చేయబడి, పిలువబడి, రాజులైన యాజక సమూహంగా పిలువబడుతూ ఎన్నో గొప్ప పేర్లు మనం పెట్టుకుంటున్నాం. ప్రభువే పెట్టాడు, నీకు కాదనట్లేదు. పరిశుద్ధులముగా పిలువబడుతున్నాం. కానీ నశించిపోతున్న వారి విషయంలో అసలు వాళ్ళకున్న కన్సర్న్, వాళ్ళకున్నంత భారమైన మనకుందా అనిపించింది. ఆ సన్నివేశాన్ని చూసిన తర్వాత నా మనసులో ఇదే మెదులుతూ ఉంది. వెంటనే నేను మర్చిపోవచ్చు ఆ సీన్ని. కానీ అరే, ఒక తాగుబోతోడి కోసం వీళ్ళు ఇంత ప్రయాసపడ్డారు. అప్పుడు వెంటనే నాకు దేవుని వాక్యం గుర్తొచ్చింది. దుర్మార్గుడు మరణమునందుట నాకు సంతోషకరము కాదు అని. మనిషిలో దేవుని స్వభావం ఉంది. వాడు దేవుని ఎరగకపోయినా వాడిలో దేవుని స్వభావం ఉంది మనిషిలో. అది పూర్తిగా ఏమి తుడిచిపెట్టబడలే. సాతాడు యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేయడాన్ని బట్టి వాడు ఆ దైవ స్వభావాన్ని పూర్తిగా కప్పిపుచ్చుకొని ఆ మూర్ఖపు క్రూర స్వభావాన్ని వెళ్ళగక్కుతున్నాడు మానవుడు. వానిలో దాగిన దైవ స్వభావం కూడా ఒకటి ఉంది. సరే, తలంపు ఏంటంటే, ఆ వ్యక్తి పట్ల అంతమంది కన్సర్న్ చూపిస్తున్నప్పుడు ఎంతోమంది నిత్య నరకాగ్ని ఒడ్డున జోగులాడుతున్నారు రోజు. ఆ ట్రైన్ కింద పడిపోవడం సంగతి పక్కన పెడితే ఏమండి, నరకాగ్నిలో పడిపోతున్నారు చాలామంది. మరి వాళ్ళ విషయంలో అలా నిలబడి చూస్తున్నట్లుగా లేదు. మనం ఏదో ఆతృతంగా వెళ్ళి ఏదో చేయమని నేను చెప్పట్లేదు, కానీ ఏదో వెళ్ళి చేసేదానికంటే ముందు ఉన్న చోట మోకాళ్ళన్నీ వేసి భారంతో ప్రార్థన చేయాలి కదా. ప్రభువా, నా గ్రామ ప్రజలు, ఇదిగో నీ సొంత కుటుంబీకులు ఉన్నారే, నీ బంధువులు ఉన్నారే, ఇంకా పచ్చిగా మాట్లాడితే నీ కులస్తులు ఉన్నారు కదా, ఆ రకంగా నా రోషం వచ్చిద్దని. అంతేగాని ఆ కులం పేరుతో అన్న ఇదేంటి ఏమంటారు, ప్రార్థన చేయమంటున్నారని అట్లీస్ట్ రోషం వచ్చిద్దని. అరే, నా కులం వాళ్ళని అన్నట్లుగా రోషం అన్న వచ్చిద్దేమో అని. ఏమండి, భారంతో ప్రార్థన చేస్తున్నామా? నిజంగా నాకు ఆ సన్నివేశం అలా మనసులో పడిపోయింది. ఏది నీలో నా ప్రేమ ఉందా నీలో అన్నట్లుగా నా ప్రభు నన్ను ప్రశ్నించినట్టుగా, అది ఎంతో గుచ్చినట్టుగా ఉంది, బాధించినట్టుగా. ఇంకా నువ్వు భారంతో ప్రతి ఒక్కరి వైపు కూడా నువ్వు అలాగే చూడాలి. ప్రతి ఒక్క వ్యక్తిని, దేవుని ఎరగని వ్యక్తిని చూస్తున్నప్పుడల్లా వాడు ఇంకా ఆల్మోస్ట్ గోయింగ్ టు హెల్ అన్నట్టుగా, వాడు నరకానికి వెళ్ళే స్థితిలో వాడు జోగులాడుతున్న వ్యక్తిగా నువ్వు చూడాలి. భారంతో ప్రార్థన చేయాలి. నీ వంతుగా నీకేమన్నా ప్రేరణ వస్తే సువార్త చేయగలగాలి అని నాకు అనిపించింది. సరిగ్గా తలంపు ఏంటంటే, ప్రార్థన గురించి మాట్లాడుకుంటాం. పరిస్థితులు బాలేవు, ప్రార్థించవలసిన బాధ్యత సంఘం మీద అధికంగా ఉంది, వ్యక్తిగతంగా అధికంగా ఉంది, కుటుంబంగా అధికంగా ఉంది. ఒక పక్క క్రైస్తవ సమాజం మీద దాడి, స్థానిక సంఘం మీద దాడి, సార్వత్రిక సంఘం మీద దాడి జరుగుతుంది. తెలుస్తుందో లేదో, మీ కుటుంబాల మీద కూడా శత్రు దాడి జరుగుతుంది. వ్యక్తిగతంగా అందరి మీద దాడి జరుగుతుంది, పిల్లల మీద దాడి జరుగుతుంది. సాతానుడు వాడు ఖాళీగా లేడు. వాడు ప్రతి నిమిషాన్ని కూడా వాడు అనుచరులతో సద్వినియోగం చేసుకుంటున్నాడు. వాడికి సమయము దగ్గరగా ఉందని వాడికి తెలుసు. వాడి రోజులు దగ్గర పడ్డాయని వాడికి తెలుసు. మనమే ధీమాతో ఉంటుంది. ప్రార్థన చేయాలి, భారముతో బాధ్యతతో ప్రార్థన చేయాలి. ఈ విశ్వాస యాత్రలో ప్రభు సహాయం లేకుండా మనం ఏమీ చేయలేం. ప్రార్థనా శక్తిని మనం పొందుకోవాలి. రండి, ఇప్పుడు వద్దాం 33 అధ్యాయానికి రండి. 33 అధ్యాయంలో మొదటి వచనం చదువుదాం. నిర్గమకాండ 33 మొదటి వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణము చేసి నీ సంతానమును దీవించదనని చెప్పిన
దీనిని ఇచ్చేదరని చెప్పిన పాలు తేనెలు ప్రవహించే దేశమును లేచి పొండి. ఇక్కడ ఆగుదాం. ప్రార్థించిన ప్రతిసారి ఒక 6 విషయాలు గుర్తుపెట్టుకోండి. ప్రార్థిస్తున్న ప్రతిసారి ఇవి మీకు తెలిసిన విషయాలే, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ప్రార్థిస్తున్న ప్రతిసారి నీ ప్రార్థనలో ప్రభుని స్తుతించడం జరగాలి. నీ ప్రార్థనలో పాపాలు ఒప్పుకోవడం జరగాలి. ఇవి కంపల్సరీ ఉండాలి. ప్రతి ప్రార్థన నీ ప్రార్థనలో ప్రభుని గొప్ప చేయడం ఉండాలి. నీ ప్రార్థనలో నీ పాపాలు ఒప్పుకోవడం ఉండాలి. నీ ప్రార్థనలో పొందుకున్న మేలుకు కృతజ్ఞత చెప్పాలి. నీ ప్రార్థనలో మేలు పొందుకోవడానికే వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అర్థమవుతుందో లేదో? ఒకటి, ప్రభుని మహింపరచాలి. రెండోది, పాపాలు ఒప్పుకోవాలి. మూడోది, పొందుకున్న మేలుకు కృతజ్ఞత చెప్పాలి. పొందుకోవాల్సినటువంటి మేలుల విషయమే వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. 4, 5వది వచ్చేసరికి ఏమంటారు? డిటర్మినేషన్ అంటే తీర్మానం. పరిశుద్ధ జీవితం కొరకైన తీర్మానం ఉండాలి. 6వది వచ్చేసరికి పరలోకము కొరకు ప్రిపరేషన్, సిద్ధపాటు ఉండాలి. ప్రార్థనలో ఈ 6 కనబడాలి. పరిశుద్ధంగా దీవించడానికి ఒక తీర్మానం కనబడాలి నీ ప్రార్థనలు. అదే రీతిగా పరలోకం చేరడానికి అయినటువంటి సిద్ధపాటు నీ ప్రార్థనలు కనబడాలి. ఈ 6 అనుభవాలు తప్పకుండా ప్రతి క్రైస్తవుని యొక్క ప్రార్థన జీవితంలో ఉండి తీరాల్సిందే. సరే, ఇక్కడ మోషే గురించి చూద్దాం. ఇప్పుడు 6 గురించి నేను మాట్లాడను, కానీ ఇక్కడ మోషే గురించి ఆలోచన చేద్దాం. మోషేతో దేవుడు అంటున్నాడు ఏమని? ఇక్కడ ఆగుదాం ఒక మాట. ఇప్పుడు విజయవాడ అంతా మీకు ఇచ్చేస్తున్నాను, ఆల్రెడీ ఇచ్చేశాను. అందుకే అక్కడ ఏమంటున్నాడు? నీ సంతానమునకు దీనిని ఇచ్చేదని చెప్పిన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు లేచి పొండి అన్నాడు. అంత మాత్రం కాకుండా ఇంకో మాట కూడా అన్నాడు. 2వ వచనం, నేను నీకు ముందుగా దూతను పంపి కానానీయులను, అమ్మోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, ఎబుసీయులను వెళ్ళగొట్టేదను. సో ఇక్కడ ఏంటంటే అనుకుందాం ఎగ్జాంపుల్గా చీపురుపల్లి నుంచి విజయవాడ. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, విజయవాడకి వెళ్ళు, విజయవాడ అంతటి నీకు అప్పగించేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి శత్రువులంతటిని కూడా నేనే ఏం చేస్తాను? తీసేస్తున్నాను. నువ్వు వెళ్ళి ఆ విజయవాడలో స్వతంత్రించుకో, అదంతా నీకు ఇచ్చేసాను అని చెప్తే అది వెంటనే మనం ఏమంటాం? ఆమెనంటామా లేక సందేహిస్తామా? ఏమంటాం? మాట్లాడరేంటండి? ఆమెనే అంటాం కదా. విజయవాడ అంతా నీకు ఇచ్చేస్తున్నాను, అదంతా అక్కడ ఉన్న శత్రువులందరినీ వెళ్ళగొడుతున్నాను, సో నీకు ముందుగా కూడా ఒక దూతను పంపుతున్నాను అని అన్నప్పుడు అది ఆనందించాల్సిన విషయమా, బాధపడాల్సిన విషయమా? ఆనందించాల్సిన విషయంగానే పరిగణిస్తాం. ఎందుకని? ప్రభు ప్రామిస్ చేస్తున్నాడు, ఆయనే యుద్ధం చేసి ఆయనే చక్కగా వాటన్నిటిని మనకి ఇచ్చేస్తాను అంటున్నాడు. సో ఇంకేముంది బాధ అని మనం అనుకుంటాం. కానీ మోషే ఆలోచన విధానం చాలా లోతైంది. అక్కడ మోషే అంటాడు కదా, ఏమంటున్నాడు చూడండి. అక్కడ కాదు, నీవు నాతో రాని ఎడల. మోషే యెహోవాతో ఇట్లను, చదవండి, అది కూడా కానివ్వండి. నేను నీ పేరు పెట్టబడిన నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగి ఉన్నదనియు చెప్పితివి కదా. సో ఆ మాట ఇజ్రాయెల్ ప్రజలకు ఇంపుగా ఉంది. ఏ మాటలు? మొదటి 2 వచనాల్లో ఉన్న మాటలు. 3వ వచనంలో ఏమన్నాడు? నేను మీతో గాని వస్తే మీరు చస్తారు, ఎందుకంటే మీరు లోబడనొల్లని ప్రజలు కాబట్టి. నేను మీతో పాటు వస్తే అది మీకు నష్టమే, సో నేను మీతో పాటు రాను కానీ మీకు ఇస్తానన్నాడు. ఇప్పుడు మోషేకి ఏంటి? ఇప్పుడు ఈ దిన క్రైస్తవులకి ఏంటి అంటే, ప్రభువా నువ్వు మాతో రాకపోయినా పర్లేదు కానీ మాకు ఇచ్చేయి. ఇదేగా. ఆయన నాతో కలిసి నడవకపోయినా, లేదా నేను ఆయనతో కలిసి నడవకపోయినా నాకు వచ్చే నష్టం ఏం లేదు, కానీ
నాకు కావలసిన దీవెనలు కావాలా, నాకు కావాల్సిన ఏం కావాలా, ఆశీర్వాదాలు కావాలి. అవి ఉంటే నాకు సరిపోయేది. ప్రభు నాతో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. కానీ మోషే కన్సర్న్ అలా లేదు. ప్రజల ఆలోచన విధానం ఒక రకంగా ఉంది, మోషే ఆలోచన విధానం ఒక రకంగా ఉంది. అసలు నువ్వు రాకపోతే అవన్నీ మాకెందుకు అంటాడు. ఏమండి, అసలు నువ్వే రాకపోతే, నువ్వు నాతో మాతో రాకపోతే అవి మాకెందుకు, నువ్వే మాకు కావాలి. అది మోసే ప్రార్థన. ఈ దినం మనం చేస్తున్న ప్రార్థనలు ఏంటి అంటే, నాకు అవి ఇస్తే చాలయ్యా, నువ్వు వచ్చినా రాకపోయినా. ఇంకో తలంపు ఏంటంటే, వీళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు. ఆయన తండ్రిగా ప్రేమిస్తున్నాడు, తండ్రిగానే వారిని శిక్షిస్తున్నాడు. ఇవి మామూలుగా చూస్తాము. చిన్నపిల్లలు ఉంటారు, మా ఇంట్లోనే ఉన్నారు, పిల్లలు ఉన్నారు. నేను ఊరు వెళ్తానంటే వాళ్ళకి ఏం వచ్చింది, ఎందుకు ఏమన్నా తెస్తున్నానా, చక్కగా గెంతొచ్చు ఎగరొచ్చు అని. సో చైల్డిష్ అనమాట, పిల్లల మనస్తత్వం అంటారు. ఇజ్రాయెల్ ప్రజలు కూడా అదే మనస్తత్వం. ఈయన మనతో రాడట అనేసరికి గెంతులు ఎత్తున్నారు. అమ్మయ్యా ఫ్రీగా. అసలు మాస్టర్ గారితో ప్రయాణం లేదంటే సేవకుడితో కొంత దూరం ప్రయాణం చేయాలంటే కష్టమే కదా. ఏం మాట్లాడాలన్నా మింగేయాల్సి వచ్చిద్ది, ఇక బిగిసిపోయినట్టు ఇట్లా కూర్చోవాల్సి వచ్చిద్ది, ఫ్రీగా ఉండలేరు. సో ఎప్పుడైతే ప్రభు నేను రాను మీతో పాటు, మీరు వెళ్ళండి అన్నారు, మొదటి 2 వచనాలు చెప్పినమ్మటే వెనక నుంచి అందరు ఆమెన్ 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 అంటున్నారు. ఏమంటే ఈ ప్రార్థనలు ఎక్కువ కదా మన దగ్గర. గాక ప్రార్థనలు, ఆమెన్ ప్రార్థనలు. సామాన్య అంటాడు గాక ప్రార్థనలట, ఆమెన్ ప్రార్థన. అండంలో తప్పేం లేదు. ప్రభు వీరిని రక్షించును గాక అండంలో తప్పు లేదు. కానీ ఇక అదే పట్టుకొని గాక ప్రార్థనలు ఎక్కువ అయిపోలే. అవి స్వచిత్తములోంచి వస్తున్న గాకలే కానీ దేవుని దగ్గర నుంచి వస్తున్న గాకలు అయితే కావు. దానికి కింద నుంచి ఆమెన్ అని అంటాం. ఇది ఒక ఎక్కువ అయిపోయింది. సరే ఇక్కడ తలంపు ఏంటి, సరే అలా గాక అన్నప్పుడు ఇంకొన్ని పదాలు ఉన్నాయి కదా. ప్రభు తన ఇష్టం వచ్చినట్టు నన్ను నలుపును గాక, అప్పుడు అనరు ఆమెను. మరి అది కూడా గాకేగా. అంటే ఫేవరబుల్గా ఉన్న గాకలకేమో ఆమెను కొడతావు. వీళ్ళు కూడా అంతే. ఆయన మనతో వస్తే అంత స్ట్రిక్ట్, ఖచ్చితంగా ఉండమంటాడు. ఆయన మనతో రానన్నాడు, భలే ఉందిలే. అయ్యి మోసకి ఏం పని లేదు, మళ్ళీ ప్రార్థన చేసి ఆయన రప్పిస్తానంటే ఈయన తిన్నకుండడు, మనల్ని తిన్నగా ఉంచడు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారేమో. కానీ మోసే మాత్రం అంటే వాళ్ళ చైల్డిష్ నేచర్ అనమాట, వాళ్ళ పిల్ల మనస్తత్వం అనాలి కదా. ప్రభు వారితో పాటు ఉంటే అది వాళ్ళకి మేలే కదా. ప్రభు ఏమంత నియంతగా ఏమైనా ఉంటున్నాడా అంటే, వాళ్ళు పాపం చేయడానికి, అల్లరి చేయడానికి అలవాటు పడ్డవాళ్ళు. అందుకే ఆయన ఉంటే అవి అన్నీ చెల్లవన్నట్టుగా, ఆయన రాకపోతే మంచిది అన్నట్టుగా భావిస్తున్నారు. ప్రభు మంచిదేనా, ఆయన నువ్వు రాకపోయినా పర్లేదు కానీ మాకు అవి ఇచ్చి పెట్టే. కానీ మోషే చాలా తెలివిగా ప్రార్థన, అసలు నువ్వే రాకపోతే ఇవన్నీ మాకెందుకయ్యా, అసలు బయటకు వచ్చింది నీకోసంగా, మేము నీకోసమే వచ్చాము, నేను వచ్చాను, అసలు నువ్వే నాతో రాకపోతే ఎందుకు ఇంక ఇదంతా. మన ప్రార్థనలో ఈ తీవ్రత ఉందా, ఈ లోతైన అనుభవం ఉందా, లేక ఇజ్రాయెల్ ప్రజల్లాగా మాకు ఏదైతే ఇస్తానన్నావో ఇచ్చే ప్రభు చాలే అంటున్నావా? అది కాదు. ప్రభు మనతో ఉంటే చాలు, అదే పరలోకం అండి. ప్రభు లేని పరలోకాలు చాలా ఉన్నాయి, అది అనుకుంటున్నారు ప్రభు లేని పరలోకాలని. ప్రభు ఎక్కడ ఉంటే అదే పరలోకం. అందుకే అంతకుముందు కూడా ఈ మాట చెప్పాను. యేసు ప్రభు వారు మామూలుగా మనం మాటలో అర్థం చేసుకోవడానికి, నరకంలో అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ నరకం కూడా ఏమైంది, పరలోకమే అవుద్ది. సో ఆయన ఎక్కడుంటే అదే పరలోకం. అంటే ఆ తీవ్రత మనం కలిగి ఉండాలి. ప్రభు నువ్వు నాతో రాకపోతే నువ్వు నాకు ఇచ్చేది ఏదో వద్దయ్యా, ఈ ప్రార్థన చేయగలుగుతున్నామా? కొన్నిసార్లు ప్రభు ఇలా పరీక్షిస్తాడండి. నీకు ఇది ఇచ్చేస్తానంటే నీకు ఇచ్చేస్తాను, అక్కడికి వెళ్ళు, లేచి పొండి. అదేగా అన్నాడు మొదటి వచ్చిన చివరి లైన్లో. ఏమంటున్నాడు, ఆ పొండి అంటున్నాడు. ఇదేంటి వర్డ్ సరిగ్గా లేదే. వీళ్ళకేం లేచి పొండి అనగానే అబ్బా ఎంజాయ్ అయింది, కానీ మోషేకి మాత్రం బాధేసింది. లేచి పొండి అంటుండేంటినా అంటే ఆయన రాడా? అదేంటి ప్రభు నువ్వు రాకపోవడం ఏంటి, ఇంతదాకా తీసుకొచ్చింది నువ్వే కదా, నువ్వు రాకపోతే నేను పోను, నువ్వు రాకపోతే నేను వెళ్ళను, అంతే, నువ్వు రావాల్సిందే. ఎంత బ్రతిమలాడుకుంటున్నట్లుగా మనం. ఏమండి 12వ వచనం కాంచి అవన్నీ అవే మాటలు, తర్వాత చూద్దాం, మెల్లిగా ఈ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. ఈ దినాన మన ప్రార్థనలో ఆ లోతు ఉందా? ప్రభా ప్రతిరోజు నాతో రావయ్యా,
కొన్నిసార్లు ప్రభు మనతో రాకుండానే మన ప్రయాణాలు చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. నేను మాట్లాడేది భూ సంబంధమైన ప్రయాణాలు కావు. ఆ ప్రయాణాల్లో ప్రభు మనతో రావాల్సిందే, ఆత్మీయ ప్రయాణంలో కూడా ప్రభు మనతో రావాల్సిందే. ఒకసారి తొంగి లేదంటే వెనక్కి చూసుకుంటే ఎన్ని చోట్లకు ప్రభు రాకుండా వెళ్ళామో, దానివల్ల ఏమైనా లాభం జరిగిందా? నష్టమే కదా. అసలు ప్రభు మనతో ఉంటే అసలు యెహోవా నా కాపరి, నాకు వాట్ షల్ ఐ వాంట్ అంటాడు. ఇంకేం కావాలి నాకు? ఆయనతోడు. అదే ఇక్కడ మోషే గ్రహించింది. ఆ పాలు తేనెలు ఆ ప్రవహించే ఆ గొప్ప దేశాన్ని అదంతా కాదు కానీ ప్రభు నువ్వు ఉంటే చాలు, అంతకంటే మించింది నువ్వు ఉంటే చాలు, నువ్వు నాతో రావాల్సిందే. ఇంకో తలంపు, ఇప్పుడు బాగానే ఉంది, ఇక్కడ నుంచి వెళ్ళమన్నావు విజయవాడకి. ఇప్పుడు ప్రయాణాల్లో ప్రమాదాలు పొంచి ఉండవా? ఆపదలు పొంచి ఉంటాయి, రకరకాల పరిస్థితులు ఉంటాయి. బాగానే ఉంది ప్రభా, నువ్వు మమ్మల్ని లేచిపోమ్మంటున్నావు అక్కడికి, అదంతా అదేంటి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాధీనపరచుకోమని. ఈ దారులు లేరు ఈ దొంగలు, అమాలేకీలు, వీళ్ళందరూ శత్రువులు, వీళ్ళందరూ మా మీద పడి మమ్మల్ని చంపేస్తే అసలు అక్కడ దాకా చేరేది ఎవరు? అంతేగా. ఈ దారిలోనే మనల మీద అందరూ పడి దాడి చేస్తే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేరేది ఎవరు? వీళ్ళకి అర్థం కావట్లేదు. ఆయన రాననేసరికి అబ్బా అనుకుంటున్నారు వీళ్ళు. అసలు ఆయన రాకపోతే కాపుదలు ఉండదు, ఆయన కాపుదలు లేకపోతే అరణ్యంలోనే అందరు చేస్తారు, ఇంక అక్కడికి కూడా ఎవరు వెళ్ళే ప్రసక్తే ఉండదు. కానీ మోషేకి తెలుసు, కాదు ప్రభువా, అది కావాలి అన్నా అసలు నువ్వు మాతో రావాలిగా. నువ్వు మాతో రాకపోతే అది ఎలా, నువ్వు అన్నావు వెళ్ళిపోతే దాన్ని తీసుకోండి అని. ఈ మార్గంలో శత్రువుల చేత మేము ఎలా తప్పించబడతాం? అపవాది చేత ఎలా తప్పించబడతాం? అసలు మాకేమైనా యుద్ధ నైపుణ్యం ఉందా? మా వాడికి ఎవరికైనా ఏమి రావు. నువ్వు మమ్మల్ని ఇలా వదిలేస్తే ఎలాగా? సో ఇక్కడ తలంపు ఏంటంటే, మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? మనం దేవుని దగ్గర నుంచి మాటలను ఎలా అర్థం చేసుకుంటున్నాం? ఒక చైల్డిష్గా పిల్ల చేష్టలు చేస్తున్నటువంటి పిల్లల్లాగా, పాలు తాగేటువంటి పిల్లల్లాగే ఇంకా మనం ఉన్నామా? వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఆమెన్ ఆమెన్ అంటూ. ఏమండి? కానీ ఇక్కడైతే మోషే మాత్రం ఆమెన్ అనలే, అందరూ ఆమెన్ అన్నారు. మోషేకి డౌట్ వచ్చింది, ఇదేంటి ప్రభా? లేదు, నువ్వు నాతో రాకపోతే అది మాకొద్దు. ఒకటి, అసలు నువ్వే మాతో రాకపోతే అరణ్యంలో మేము చస్తాము, మాకు కాపుదల ఉండదు. సో నువ్వు రావాల్సిందని ఏమండి తీర్మానంతో ఉండి అక్కడ చక్కగా ప్రభు దగ్గర ఏం చేస్తున్నాడు? మొరుపెడుతున్నట్లు లేఖనాలు మనం చూడొచ్చు. ఈ వారానికి పై వచనాలు చదువుదాము. మరలా వచ్చే వారము ఇలాగా మోషే ఈ అధ్యాయంలో చేసిన ప్రార్థనలే కాకుండా మిగతా అధ్యాయాల్లో మోషే చేసినటువంటి ప్రార్థనలు అవెంత ప్రభావితంగా ఉన్నాయి, అవెంత ఇతరులకు కూడా మేలు జరిగిస్తూ వచ్చాయి, తనకు కూడా ఎంత మేలు తీసుకొచ్చి పెట్టాయో ప్రార్థన యొక్క మోషే ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి మెల్లిగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. రండి 33 అధ్యాయం మరలా ఒకసారి మొదటి వచనంలో చూసినప్పుడు అక్కడ దేవుడు మోషేతో చెప్తున్నాడు, నీవు ఐగుప్తు దేశం నుండి తీసుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణం చేసి నీ సంతానమునకు దీని ఇచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి పెరిజ్జీలను, హివ్వీలను, ఎబుసీలను వెళ్ళగొట్టేదాన్ని. సో ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, మీరు వెళ్ళండి, నేను ఒకరిని పంపుతాను మీకు ముందుగా, అతను కూడా మీకు ముందుగా వెళ్ళి వాటన్నిటిని కూడా వెళ్ళగొట్టేస్తాడు, నేను మాత్రం రానన్నట్లుగా 3వ వచనంలో చెప్పాడు. మీరు లోబడనొల్లని ప్రజలు గనక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించుదునేమో అని మోషేతో చెప్పాడు. పై 2 మాటలు చెప్పినప్పుడేమో నవ్వారు, ఆమెన్ అన్నారు. తర్వాత మాట చెప్పేసరికి 3వ వచనం మాట చెప్పేసరికి 4వ వచనంలో ప్రజలు ఏం చేశారు? ఇదేం వార్తట? ప్రభు మనతో రాని వార్త దుర్వార్తే. మొదటి 2 వచనాలు విన్నప్పుడు మనసులో ఆనందించారు ఈ ప్రజలు, భలే భలే అని. కానీ నేను నీతో రాను అన్నప్పుడు అదే ప్రజలు, కొంతమంది ఉంటారు కదా భారంతో జీవించేవాళ్ళు, ఆ ప్రజలు ప్రాముఖ్యంగా మోషే వీరందరూ కూడా ఏడవడం ప్రారంభించారు. ప్రజల దుర్వార్త విని దుఃఖించిరి, ఎవడనో ఆభరణములు ధరించుకోలేదు. ఇక్కడ మనం చూస్తే ప్రజలకు దుఃఖం వేసింది, బాధేసింది.
నాకు అనిపించింది అక్కడ, అది పశ్చాత్తాపముతో కలిగిన దుఃఖమేమో అనిపిస్తాం. ఎందుకంటే పైనే ప్రభు చెప్పేశారు మీరు లోబడలేదు అని. సో అందుకే ఇందాక మనం మాట్లాడుకున్నాం, ప్రార్థనలో ప్రభుని గొప్ప చేయడం రావాలి, ప్రార్థనలో పాపాన్ని ఒప్పుకోవడం కూడా రావాలి. ఎన్నిసార్లు మన విశ్వాస యాత్రలో ప్రభుకు లోబడనొల్లని ప్రజలముగా ఉన్నాం. ఎక్కడో లాంగ్ బ్యాక్ లేదంటే చాలా కాలం క్రితం జరిగిన సంఘటన గురించి కాదు ఆలోచన చేయాల్సింది. అట్లీస్ట్ నిన్నటి దినాన అంతా లోబడ్డామా? అది మీరవ్వచ్చు, నేను అవ్వచ్చు. నేనైతే సంపూర్ణంగా నా ప్రభుకు లోబడ్డాను అని చెప్పలేను. ఎక్కడో దగ్గర అవిధేయత నా ప్రభు విషయంలో చూపించినటువంటి వాడిని. అందుకే రాత్రికాల సమయంలో పడకకి ఎక్కముందే మన పాపంలో అవిధేయతను ఒప్పుకుంటూ ఉండాలి, వెంటనే రియలైజ్ అవ్వాలి. దానికి గడిచిన వారం కూడా మనం మాట్లాడుకున్నాం. అసలు ప్రభుకు తెలిసిన నువ్వే నిజమైన నువ్వు. నీకు తెలిసిన నువ్వు కాదు, ప్రభువుకు తెలిసిన నువ్వు. ప్రతిరోజు అడగాలి, ప్రభువా నీ దృష్టికి నేను ఎలా ఉన్నానని అడగగలగాలి. దావీదు అదే అడిగాడు. అయ్యా నా దృష్టికి నేను బాగానే కనబడుతున్నా కాదు, కానీ నా హృదయాన్ని నువ్వేం చేయి, పరిశోధించు. ఎక్కడ లోపల దాక్కొని ఉంటాయి అయ్యా, నాకు కనబడవు అవి. నన్ను పరిశోధించు, నా అవిధేయతను తీసివేయి, నా అవిధేయత నా ముందు పెట్టు, ఒప్పింపచేయి. లోబడని స్వభావం ఎంత ఉందో మనలో. ప్రభు నేను రాను అన్నట్లుగా ఆయన ఎన్నిసార్లు మన విషయంలో ఆ జోక్యం చేసుకోకుండా మనం ప్రయాణాలు చేశాము. నువ్వు రాకపోతే రాకపోయావు, నేను చేసుకోవాల్సింది చేసుకుంటున్నాను. ఇక్కడ అది ఏమండి, అక్కడ ప్రభు యొక్క సన్నిధానాన్ని కోరుకునే ప్రజలకు అది ఎంతో ఏం పుట్టించింది? దుఃఖాన్ని పుట్టించింది. ప్రభు మాతో రాకపోతే మేము వెళ్ళలేము, అంతలా నా ప్రభుని మేము దుఃఖపెట్టాము అనే స్పృహతో ఉన్నారు కనుకే, వారు పశ్చాత్తాపంతో ఉన్నారు కాబట్టి ఏడ్చారని నేను అంటాను. సరే, ఇక్కడ తలంపు ఏంటంటే మన జీవితంలో ప్రభుకి ఎంతవరకు లోబడుతున్నాం? లోబడకపోవడాన్ని బట్టి ప్రభు మనతో రాను అంటున్నాడేమో. సో ప్రభు మనతో వచ్చినట్లు ప్రభుకు మనం లోబడే వారముగా ఉండాలి. ఒకసారి 13వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక మాట అన్నాడు, ఏమని? కాబట్టి ఇది మోషే ప్రార్థనలో ఉన్న భాగాలు. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల దేనికోసం ప్రార్థన చేశాడు? ఇక్కడ మొట్టమొదటిగా నీ మార్గాలు నాకు తెలుపయ్యా. లార్డ్ ప్లీజ్ గైడ్ మీ. ప్రతిరోజు చేయాల్సిన ప్రార్థన ఇది. నేను కేవలం అవుట్లైన్ ఇస్తాను, నెక్స్ట్ వీక్ దీని గురించి మాట్లాడుకుందాం. ప్రతిరోజు ఏమడగాల? నీ యొక్క మార్గము నాకు తెలుపు. తర్వాత చూడండి, ఎక్కడ అదే 13వ వచనం పైన ఏమన్నాడు? కటాక్షము అంటున్నాడు. ఆయన కటాక్షం కావాలి. ఒకటేమో గైడెన్స్, నడిపింపు కావాలి. రెండోదేమో కటాక్షం కావాలి అని అడిగినట్లుగా మనం చూస్తాం. తర్వాత 15వ వచనంలో చూడండి, సన్నిధి గురించి మాట్లాడతాడు. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోవద్దు అంటున్నాడు. మూడోది ఏం కోరుకుంటున్నా? గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధి కొరకే ప్రార్థన. నాలుగోది అయిపోయింది, 3 చూసాం. నాలుగోది వచ్చేసరికి 16వ వచనంలో చూడండి. 16వ ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఏం చూపిస్తుందంటే ప్రత్యేకత. సో దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? ప్రత్యేకత కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నువ్వు మాతో వస్తేనే ప్రత్యేకత బయలుపరచబడింది అంటే ఇది ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక హోలీ లైఫ్, పరిశుద్ధమైన జీవితము కొరకైన ప్రార్థన. సపరేషన్ లీడ్స్ టు శాంటిఫికేషన్. ప్రత్యేకతే మనిషిని పరిశుద్ధతలోకి తీసుకొచ్చిద్ది. మనము లోకములో నుండి ఎంత ప్రత్యేకింపబడితే అంత పరిశుద్ధులం అవుతాం. అదే ఇక్కడ కోరుకుంటున్నాడు. సో ఒకటేంటి? దేవుని నడిపింపు కొరకు, రెండోది దేవుని కటాక్షం కొరకు, మూడోది దేవుని సన్నిధి కొరకు, నాలుగోది వచ్చేసరికి పరిశుద్ధమైన జీవితం అందాము లేదా ప్రభు చేత ప్రత్యేకింపబడుట కొరకు ప్రార్థన చేసినాడు అనాలి. తర్వాత 18వ వచనంలోకి రండి. చాలు. ఇక్కడ
ఇంకో మాటకి ఏమంటున్నాడు అంటే, నీ మహిమను నాకు చూపుము అని అడిగినట్టు. గాడ్స్ గ్లోరీ, దేవుని మహిమను చూడ్డానికి ప్రార్థన చేశాడు. 5 అంతల అనుభవంలో ఇక్కడ మోషే ఈ అధ్యాయంలో మాత్రమే ప్రార్థన చేశాడు. మిగతావి ఉన్నాయి ప్రార్థనలు మోషే, అవి తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇవి కూడా వచ్చేవారే మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ఏదైతే మనం విన్నామో ఆ వాక్యానుసారంగా, ప్రభువా ఇదిగో నా జీవితంలో అనేక పర్యాయములు ఇదిగో సమయం ఉంటే ఆ సమయాన్ని దొంగిలించి ఆ సమయాన్ని వృధా చేసి ప్రార్థించవలసినటువంటి నేను ప్రార్థించక ఏం చేసిన వాడినయ్యానో అదే అంటాడు కదా సమూయేలు, నేను మీ విషయంలో ప్రార్థించకపోవటాన్ని బట్టి ఏమంటే దేవునికి విరోధంగా ప్రవర్తించిన వాడుగాను పాపము చేసిన వాడుగాను మిగిలిపోతున్నాను అంటాడు. సో అది కేవలము సమూయేలుని ఉద్దేశించేనా కాదు. నేను అంటాను సేవకులు ప్రార్థన చేయాలి, విశ్వాసులు ప్రార్థన చేయాలి, అందరూ కూడా అన్ని విషయముల్లో భారం కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థనను విస్మరిస్తున్న దినాల్లో బ్రతుకుతున్నాం. తరచు ఈ మాటే చెప్తున్నాను అనుకోమాకండి. ప్రార్థనను విస్మరిస్తున్న దినాలు, ప్రార్థన చేయడానికి సమయాన్ని వెచ్చించని దినాలు, ప్రార్థించడం కష్టమైపోతున్న దినాల్లో బ్రతుకుతున్నాం. ఒకవేళ ప్రార్థించినా ఆ ప్రార్థనలో ఏముండట్లేదు అంటే దేవుని చిత్తము లేని ప్రార్థనలు ఎక్కువైపోయాయి, దేవుని యొక్క సంకల్పంలో లేనివి అడగడం ఎక్కువైపోయింది. మూడోది ఆచారబద్ధమైనటువంటి ప్రార్థనలే చేస్తున్నారు కానీ వాక్యానుసారమైన ప్రార్థనలు కనబడుట లేదు. కనుక మనం ప్రభు సమర్పించుకొని మోషే ఎలాంటి ప్రార్థన చేస్తూ వచ్చాడో, ప్రార్థనలో ఏమేమి మనం కలిగి ఉండాలో, మనం ఎన్నిసార్లు లోబడనటువంటి ప్రజలుగా ఉన్నామో, ప్రభు మనతో రాకుండానే ఎన్నిసార్లు ప్రయాణాలు చేశామో, ప్రభును కాదనకుండా ప్రభు వద్దనుకుంటూనే ప్రభు ఇచ్చే కావాలనుకున్నట్లుగా ఎన్నిసార్లు ప్రయత్నించామో, మన ముందే ప్రజలు నరకాగ్నికి వెళ్తున్నప్పటికీ కూడా చల్లం లేని వారికి ఎన్నిసార్లు ప్రవర్తించామో, ఇలాగ ఏమైతే మాటలు విన్నామో వాటన్నిటిని బట్టి కూడా ప్రభు దగ్గరికి వచ్చి మొట్టమొదటిగా, ప్రభు నాలో ప్రార్థన ఆత్మను మండించు, నాకు ప్రార్థన జీవితం కావాలి, మేము సంఘముగా భారంతో ప్రార్థించే వారముగా మేము ఉండాలి, వ్యక్తిగతంగా నీ దగ్గర ప్రార్థనలు గడిపే సమయం మాకు ఇమ్ము, అవసరమైతే మా పనులు పక్కన పెట్టుకొని అయినప్పటికీ కూడా నీతో ఎక్కువ సమయం సాలిట్యూడ్, ఏకాంతపు ఆ ప్రార్థన జీవితం మాకు దయచేయి. ఎప్పుడైతే ఇలాగ మనం ప్రభువుని అడుగుతామో తప్పకుండా ప్రార్థన శక్తిని మనం ఏం చేస్తాం, ప్రార్థించడానికి ప్రభు సామర్థ్యం కావాలి. గుర్తుపెట్టుకోండి, నీ అంతటా నువ్వేమి కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ, నడిపింపు, సహాయం, సామర్థ్యం కావాలి. ప్రభుని అడుగుదాం, ప్రభా మా సంఘానికి ఇప్పుడున్న ప్రార్థన సరిపోదయ్యా, మేము అందుకే ఆత్మలు సంపాదించుకోలేకపోతున్నాం, మా కుటుంబాల్లో ఉన్న పరిస్థితులకి ఈ ప్రార్థనలు సరిపోవయ్యా, ఇదిగో సమాజంలో ఎదుర్కొంటున్న సవాళ్లకు ఈ ప్రార్థనలు సరిపోవయ్యా, క్రైస్తవ సంఘం మీద జరుగుతున్న దాడులకి ఈ ప్రార్థనలు సరిపోవు, దేశం అల్లకల్లోలం అయిపోతుంది, శత్రు సాతానుడు పేటరేగిపోతున్నాడు అయ్యా, చాలా మంది హృదయాలు కఠినమైపోతున్నాయి, దుర్బోధ ఒక పక్క ప్రబలుతూ ఉంటే సత్యబోధను ఇంకో పక్క అడ్డుకుంటున్న పరిస్థితులు అయ్యా, సత్యవాక్యానికి ఎంతో ఆటంకం ఎదురవుతున్న దినాలు అని చెప్పి భారంతో మనం ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతగానో ఉంది. రండి మోకాల మీదకి వద్దాం, భారంతో ప్రభుని అర్జిద్దాం, ప్రభు సహాయం కొరకు వేడుకుందాం.